ఓకే లీడర్స్, అందరికీ శుభోదయం అండి. సార్, నా వాయిస్ క్లియర్గా ఉందా? క్లియర్ సార్. లీడర్స్, మనకు ఆగస్టు మంత్ క్లోజింగ్ వచ్చింది. కేవలం 3 days మాత్రమే ఉంది. దీనిపైన మనము లాస్ట్ మంత్ కన్నా ఈ మంత్ ఏ విధంగా బెటర్గా చేసుకోవాలి, అదేవిధంగా లాస్ట్ మంత్లో అచీవ్మెంట్ దానికన్నా ఈ మంత్ ఎంతగా బెటర్గా చేసుకోవాలి, దాని గురించి ఆలోచించండి. ఎందుకంటే మనకు మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఇప్పటి వరకు ఉన్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 10వ తారీఖు వరకు మన డేట్ ఉంది. మేబీ ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే మన అదృష్టం అనుకోవాలి. కానీ మనకు అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సోమవారం, మంగళవారం, బుధ రోజులు 3 రోజులు ఉంది కాబట్టి దాని గురించి ప్లాన్ చేసుకోండి. ఈరోజు మనము బేసిక్గా తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్లో మనం వచ్చింది సక్సెస్ కావాలంటే ఫార్ములా ఏంటి, ఏ విధంగా టీంని బిల్డ్ చేసుకోవాలో దాని గురించి ఒకసారి మనం అందరం కూడా గుర్తు తెలుసుకున్నాం. సార్, నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే మనందరికి కూడా కావాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, మనం స్టార్టింగ్ ఏ విధంగా అయితే మనము జాయిన్ అవుతామో సక్సెస్ అయ్యేంత వరకు కూడా ఓపిక ఉండాలి. ఓపిక అనేది లేకపోతే చాలా కష్టం సార్. ఎందుకంటే అప్లైన్ చెప్పే విషయాలు వినాలా, టీం చెప్పే విషయాలు వినాలా, కంపెనీ చెప్పే విషయాలు వినాలా. ఇవన్నీ ఎవరికైతే ఓపిక, పేషెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది మొట్టమొదటి మెట్టు. మనం సక్సెస్ కావాలంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఓపిక అనేది మనకు ఉండాలి సార్. పేషెన్స్ ఉండాలి. ఒకవేళ బయట టీం వాళ్ళ విసిగిచ్చినా కూడా మనం వచ్చింది విసిగించుకోకుండా ఓపికతో మనకు తెలిసిన విషయాన్ని, మనకు తెలిసిన విద్యను మనం తెలియజేయాలి సార్. ఈ ఓపిక అనేది ఇంపార్టెంట్ సార్. ఓపిక అనేది లేకపోతే మంచి లీడర్ని మనం కోల్పోతాం సార్. మనం వచ్చింది చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల నెట్వర్క్లో చాలామంది ఫెయిల్యూర్ కావడానికి ఏంటంటే ఓపిక అనేది లేకపోవడం. ఎందుకంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దానికి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాన్ని పాజిటివ్గా థింక్ చేయాలి. పాజిటివ్గా థింక్ చేస్తేనే వాళ్ళకు మాత్రం ఎవరైతే ఓపికతో ఉంటారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు సార్. ఎందుకంటే ఒక చిన్న విషయము, ఎందుకంటే ఎవరైతే సక్సెస్ అయిన లీడరు మీకు వచ్చిందే సాధక బాధలు చూసింటారో, వాళ్ళ యొక్క పేషెన్స్ వినింటారో, అవన్నీ చెప్పింటారు. కాబట్టి అప్లైన్ చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి, కంపెనీ చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి. మన కొన్ని సందర్భంలో మన వెల్ విషర్స్, మన లైఫ్ లైన్, మన డౌన్ లైన్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాట కూడా వినాలి సార్. ఇవన్నీ కోఆర్డినేట్ ఉండాలి సార్. ఏకవాక్యం ఎవరైతే ఏకీపిస్తారో, అప్లైన్ చెప్పిందే వేదం అని ఎవరైతే అనుకుంటారో అప్లైన్ మాట పరిగణలో తీసుకోవాలి, కంపెనీ మాట పరిగణలో తీసుకోవాలి, మన టీం సభ్యుల మాట కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ 3 కోఆర్డినేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం సార్. ఎవరైతే ఒంటెత్తుడు పోకలు పోయి అప్లైన్ చెప్పిందే వేదం, నేను చేసిందే వేదం అంటే అది ఎవడు సక్సెస్ కాలేరు సార్. ఖచ్చితంగా అప్లైన్ మాట వినాలి, కంపెనీ మాట వినాలి, మన టీం మాట కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఓపెన్ ఉంటుంది సార్. ఖచ్చితంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఓపిక గురించి చెప్పమంటే నేను దాదాపు 24 క్లాసులు ఇస్తాను సార్ నేను. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అస్తమానం మన టీం మెంబర్స్ వచ్చింది అస్తమానం ఫోన్ చేసినప్పుడు మనం విసిగించుకోవడం అలా చేయకూడదు సార్. ఎందుకంటే మనం ఏదో మనం ఎక్స్పెక్ట్ చేసి ఆశించి వాళ్ళు ఫోన్ చేస్తారు. తెలియనప్పుడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం సరిగా రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా చెప్పాలి సార్. మన అప్లై అయిన వ్యక్తికి చాలా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ సార్. కాబట్టి ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ సార్. తీరిక కూడా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మనము మనకు టైం లేదని చెప్పకూడదు సార్. ఖచ్చితంగా తీరిక చేసుకోవాలి సార్. మనం సక్సెస్ కావాలంటే మనం రోజుకు 2 గంటలు కానీ, 3 గంటలు కానీ, 4 గంటలు కానీ, 5 గంటలు కానీ, ఎంత మనం వాట్ ఎవర్ మేబీ తీరిక అనేది ఇంపార్టెంట్ సార్. కంపల్సరీగా తీరిక చేసుకోవాలి. మనం రోజు 29 రోజులు కూడా మనం పని చేయకపోయినా, మన రిజల్ట్ రాకపోయినా 30 రోజు కోసం కష్టపడి పని చేస్తే మన అద్భుతాలు సాధిస్తాం. నెవర్ గివ్ అప్. కష్టపడుతూనే ఉండాలి. 98% టాలెంట్ 1%, లక్ 1% సార్. దీనికోసమే తీరిక ఉండాలి సార్, కోరిక ఉండాలి సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చింది విలాసవంతం జీవితం గడపాలన్నా, మనం ఉన్నత స్థానంలో ఉండాలన్నా, మనకు మంచి ఫేమ్ రావాలన్నా, మనకు వాక్చాతుర్యం రావాలన్నా ఖచ్చితంగా డ్రీమ్ పెట్టుకోవాలి సార్. మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉన్న స్థితి నుంచి, ఇప్పుడు ఉన్న స్థానం నుంచి ఉన్న స్థితికి వెళ్ళడానికి ఏ విధంగా మనం దోహదపడతాయో అవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఖచ్చితంగా కదం దొక్కి చేయాల్సిన ఖచ్చితంగా కోరిక అనేది ఉండాలి. డ్రీమ్ వచ్చేది ఏ విధంగా ఉండాలంటే, నేను కారు కొనుక్కోవాలి, నేను ఇల్లు కొనుక్కోవాలి, నేను మంచి క్లాసికల్ లీడర్గా ఉండాలి, నేను మంచి ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలి. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్గా మీరు పెట్టుకోవాలి సార్. ఈ ఖచ్చితంగా ఇంపార్టెంట్ సార్. ఓపిక, తీరిక, కోరిక ఖచ్చితంగా ఇంపార్టెంట్ సార్ ప్రతి ఒక్కరికి కూడా. కమ్యూనికేషన్ గ్యాప్ ఖచ్చితంగా గ్యాప్ రాకన్నా ఫిలప్ చేయాలి సార్. ఎందుకంటే 20 మీకంతా కూడా ఇంతకుముందు క్లాస్లో నేను చెప్పడం జరిగింది. కమ్యూనికేషన్ గ్యాప్ 1 అవర్ వస్తే 1 డే, 1 డే వస్తే 1 వీక్, 1 వీక్ వస్తే 1 మంత్, 1 మంత్ వస్తే 1 ఇయర్, 1 ఇయర్ ఇస్తే లైఫ్ టైం. కాబట్టి కమ్యూనికేషన్ అంటే మీరు వాట్సాప్లో చూస్తూ ఉండాలి, అప్లైన్ వచ్చి గ్రూప్లో చూస్తూ ఉండాలి, టీంని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ రాకన్నా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది సార్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్.
సిక్స్త్ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్, సమయ పాలన పాటించడం. ఖచ్చితంగా సార్ సమయ పాలన, టైం పంచువాలిటీ మెయింటైన్ చేయాలి. సమయ పాలన ఎవరైతే పాటిస్తారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు సార్. ఖచ్చితంగా టైం పంచువాలిటీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సమయమా ఈ సమయాభావం వల్ల ఐఏఎస్ ఆఫీసర్లకు బాగా తెలుసు సార్. టయానికి విలువ ఇస్తారు. మన నెట్వర్క్ లీడర్ కూడా సమయానికి విలువ ఇవ్వాలి. మనం 9 గంటలకు రావాలనుకున్నామంటే 8:55కే రెడీ ఉండాలి. మనం బిఫోర్ వచ్చింది, బిఫోర్ ఉండాలి సార్. మన అందరం కూడా అర్లీగా మనం ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ప్లాన్ చేసామంటే 100% ఈ యొక్క సమయం అనేది చాలా వాల్యుబుల్ సార్. సమయాన్ని ఖచ్చితంగా గోల్డెన్ అవర్స్గా భావించి మనందరం కూడా ప్లాన్ చేసుకోవాలి సార్. సమయానికి ఎవరైతే పంచువాల్ టైం ఇస్తారో వాళ్ళందరూ కూడా 100% సక్సెస్ అవుతారు సార్. కాబట్టి టైం పంచువాలిటీ మెయింటైన్ చేయాలి నెట్వర్క్లో సక్సెస్ కావాలంటే. ఇంకోటి, ఈ అన్నిటికన్నా 6 ఒక ఎత్తు అయితే 7 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అప్లైన్ డూప్లికేషన్ చేయాలి. అప్లైన్ సక్సెస్ అనే లీడర్ సార్. అప్లైన్ అంటే సక్సెస్ అనే లీడర్. వాళ్ళని ఏ విధంగా సక్సెస్ అయ్యాడు, వాళ్ళ యొక్క థీమ్స్ ఏంటి, ఏ విధంగా అయితే మనం అనుకుంటామో ఈ 7 పాయింట్లు ఎవరైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు 100% నెట్వర్క్లో సక్సెస్ అవుతారు సార్. ఈ 7 పాయింట్లో మనం ఎక్కడ ఒక్క పొరపాటు ఉన్నా కూడా మనం సక్సెస్ కాలేము సార్. కాబట్టి ప్రతి ఒక్కరికి చేయాలనే తపన ఉంటుంది, కోరిక ఓపిక ఉంటుంది, తీరిక ఉంటుంది, కోరిక ఉంటుంది. కమ్యూనికేషన్ గ్యాప్ లేకన్నా ఫాలోఅప్ చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఈరోజు ఒకరిని మనం ఫాలోఅప్ చేసి ఉంటాం సార్, ఖచ్చితంగా వాళ్ళు వచ్చింది మళ్ళీ కలుస్తామని చెప్పింటారు. తర్వాత వాళ్ళని ఫాలోఅప్ చేయలేకపోతే మనకు వచ్చిన లీడ్స్ రావు సార్. కాబట్టి ఫాలోఅప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా అప్లైన్ డూప్లికేషన్ చేయాలి సార్. ఇవన్నీ ఎవరైతే మీరు పాటిస్తారో వాళ్ళు 100% నెట్వర్క్ మార్కెట్లో సక్సెస్ అవుతారు సార్. ఇది సక్సెస్ ఫార్ములా. నెట్వర్క్లో సక్సెస్ కావాలంటే ఈ ఫార్ములా పాటించాలి సార్. దీంతో పాటు సార్, మనం 10 మంది ప్లాన్ చెప్పాలనుకున్నామంటే 6 మంది ఓకే అంటారు, నలుగురు శ్రద్ధ చూపిస్తారు, ఇద్దరు మాత్రం సీరియస్గా చేస్తారు. అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మీరు గన మన దగ్గర ఉన్న డెమోస్, లైవ్ డెమోస్, అదేవిధంగా ప్రొడక్ట్ నాలెడ్జి, మీకు ఖచ్చితంగా మీ యొక్క పేస్ వాల్యూ, మీరు చెప్పే విధానం తెలిస్తే ఖచ్చితంగా మీరు వచ్చిందే ఇద్దరు చెప్పారంటే నలుగురు అవుతారు, నలుగురు నుంచి 6 మంది అవుతారు, 6 మంది 10 మంది అవుతారు. అది ట్రెండ్. ఇప్పుడు ముందు మాత్రం ట్రెండ్ లేదు సార్. ఇప్పుడు మనం 10 మంది చెప్తే ఇద్దరు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడున్న మనకు సినారియాలో మనకు వచ్చిన డెమోస్ కావచ్చు, ప్రొడక్ట్ నాలెడ్జ్ కావచ్చు, ప్రొడక్ట్ అవేర్నెస్ కావచ్చు, మనం అన్నీ చెప్పి మనం వే ఆఫ్ టాకింగ్ అన్ని ప్లాన్ చెప్పామంటే 2, 4, 6, 8 ఫార్ములా నడుస్తాను సార్. ప్రజెంట్ ఫార్ములా ట్రెండ్ చాలా ఫాస్ట్గా ఉంది సార్. ఎందుకంటే దీన్ని ఫాలో కావాలి మనందరం కూడా మేజర్గా చేయాల్సిన మన క్యాడర్లు పక్కన పెట్టేసి ప్రతిరోజు కూడా కొద్ది మందిని కలవాలి, కొంచెం ఎక్కువ మందిని కలవాలి. ఎక్కువ మందిని కలవడం వల్ల గ్యాదరింగ్ అయితే టీం వచ్చింది, కోఆర్డినేట్ అని మనకు వచ్చింది, ప్లాన్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మనం అందరం కూడా సక్సెస్ అవుతాం సార్. ఈ విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి సార్. ఎందుకంటే నెట్వర్క్లో మనం సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ప్రతినిత్యం నిత్య విద్యార్థి లాగా కొత్త వాళ్ళు వస్తూనే ఉండాలి, పాత వాళ్ళకు బూస్టప్ ఇస్తూ ఉండాలి. కొత్త బ్లడ్ అనేది మనకి ఇంపార్టెంట్ వస్తూ ఉండాలి సార్. ఈరోజు మనం 5 మంది కలిసామంటే రేపు ఖచ్చితంగా వాళ్ళ ద్వారా మళ్ళీ మళ్ళీ డూప్లికేషన్ అవుతుంది, మళ్ళీ మల్టిప్లేస్ అవుతుంది. డూప్లికేషన్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఈరోజు ఇద్దరు, రేపు నలుగురు, రేపు 6 మంది, 8 మంది ప్లాన్ డూప్లికేషన్ చేసుకోవాలి సార్. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సార్. తర్వాత మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటిసారిగా అందరికీ కూడా అనుమానంతోనే స్టార్ట్ అవుతుంది సార్. ఏదైనా బిజినెస్ మనం చేయాలంటే దీంట్లో మనం సక్సెస్ అవుతామా, మనం వచ్చింది ఎంతమంది సక్సెస్ అయ్యారని మనకు మైండ్లో నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది సార్. మొట్టమొదటి అనుమానంతో స్టార్ట్ కావాలి. అదేవిధంగా మొట్టమొదటి మీరు చెప్పంగానే నో అనాలి. వాళ్ళు మాత్రమే నెట్వర్క్ మార్కెటింగ్ సక్సెస్ అవుతారు సార్. మొట్టమొదట మన బిజినెస్ అనుమానంతో స్టార్ట్ అవుతుంది. కొన్ని అవమానాలు భరించాలి. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడ మనం సన్మానించబడతాం. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి సార్. అనుమానం స్టార్ట్ అవుతుంది, అనుమానం, అవమానంలో భరించాలి. ఎక్కడైతే మీకు అనుమానిస్తారో, అవమానం పడతారో అక్కడే మనకు సన్మానించబడతాడు. అంతకన్నా ఏం కావాలి సార్. ఇది గుర్తుపెట్టుకోవాలి సార్. ఎందుకంటే మనం చెప్తానే వేరే వాళ్ళు జాయిన్ కావాలని రూల్ ఏం లేదు సార్. కొందరు నిదానంగా లేట్ అవుతారు, నిదానంగా రియాక్ట్ అవుతారు. కొందరు వచ్చింది వాళ్ళ యొక్క పరిస్థితులు పట్టట్టు మనం ప్లాన్ చేసుకుంటారు సార్. మనం నామోషిగా ఫీల్ కాకూడదు. మనం ఏం మోసం చేయట్లేదు, టక్కర్ చేయట్లేదు. ఒకరికి వచ్చింది మనం మంచి అవేర్నెస్ ఇస్తున్నాం, స్వదేశీ ఉత్పత్తులమైన ప్రొడక్ట్ ఇస్తున్నాం. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి సార్. అనుమానం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, అవమానం ఎక్కడైతే అవమానం భరిస్తామో అక్కడే మనం సన్మానించబడతామో. ఈ 3 పాయింట్లు సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మన గుండె ధైర్యం ఉండాలి సార్. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు మనం వచ్చింది హట్ అయిపోవడం, అదే విధంగా అవమానం భరించలేకపోవడం, తర్వాత వచ్చింది మనం చాలా మంది చెప్తా ఉంటే నో అనడం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం జరగాలి సార్. ఎందుకంటే ఏ స్టేట్లో వస్తానే ఎందో నెట్వర్క్ మేము చేస్తాము, మేము సక్సెస్ లీడర్ చేస్తాము, మీకు ఇది చేస్తాము, అది చేస్తామని ఎవరు చెప్పరు కదా సార్. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఎందుకంటే
మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది కారణం ఏంటంటే మేజర్గా ఈ అయితే ఎక్కడైతే అనుమానం అవమానాలు సన్మానించబడతా ఓపిక తీరిక కోరిక కమ్యూనికేషన్ గ్యాప్ ఫాలోఅప్ సమయపాలన డూప్లికేషన్ అప్లైన్ను మనం ఈ విధంగా ప్లాన్ చేసుకున్నామంటే 100% మనం నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవుతాం సార్. ఇది మనం అందరం కూడా గుర్తెరగాలి. ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. మనము విద్య నేర్పిన గురువును మనం పాదాభినందన చేయాలి. 1000 జన్మలు ఎత్తినా కూడా రుణం తెచ్చుకోకూడదు సార్. ఎందుకంటే విద్య నేర్పిన వాళ్ళ మనకు వచ్చిందో గురువుతో సమానం. ఖచ్చితంగా ఎవరైతే అప్లైని గౌరవిస్తారో, ఎవరైతే కంపెనీని గౌరవిస్తారో, ఎవరైతే టీం మనం నమ్మిన తర్వాత వాళ్ళకి ఏ బాధలో వచ్చిందో ఈరోజు బిజినెస్ చేస్తారో వాళ్ళతో మాట్లాడడం, బిజినెస్ చేయకపోతే వదిలేయడం, కష్టంలో మనం వచ్చిందే బిజినెస్ చేయకన్నా ముందు కూడా మనం ఉత్సాహంగా వాళ్ళ సహాయం చేయాలి సార్. ఎందుకంటే బిజినెస్ చేసినప్పుడు ఎవరైనా అప్డేట్ చేస్తారు, అది కాదు సార్. నిజమైన లీడర్, నెట్వర్క్ లీడర్ అన్న వారికి వ్యక్తి ఎవరైతే కరెక్ట్గా బిజినెస్ చేసి తర్వాత డల్ అయిపోతారో అప్పుడు వచ్చింది వాళ్ళకు మోటివేషన్ చేసి వాళ్ళ కష్టాల్లో సాధకుల బాధకుల్లో ఉండి ఎవరైతే తోడు నీడగా ఉంటారో వాళ్ళే నిజమైన లీడర్ సార్. ఈ పొద్దు మన స్టాక్ పాయింట్లు పెడుతున్నారు, ఈ పొద్దు వచ్చింది బిజినెస్ వస్తుంది, ఈరోజు వచ్చింది 10,000 పాయింట్ చేశాడు. ఆ విధంగా ప్లాన్ చేసుకున్నామంటే 100% మనం వచ్చింది ఫెయిల్యూర్ అవుతాం సార్. చాలా మంది నెట్వర్క్లో ఫెయిల్యూర్ అవడం మెయిన్ కారణం ఏంటంటే బిజినెస్ చేయడం మాత్రమే ప్రోత్సహిస్తున్నారు, చేయనప్పుడు వచ్చిందే వదిలేస్తున్నారు, కష్టాల్లో వచ్చింది వదిలేస్తున్నారు. వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ కాలేరు సార్. ఎవరైతే ఈ విధంగా మనకు వచ్చింది ఖచ్చితంగా కష్టంలో ఎవరైతే చేదోడు వాదోడుగా ఉంటారో వాళ్ళే నిజమైన లీడర్. మన కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళతో మనం చేయి కలిపినప్పుడే వాళ్ళే నిజమైన లీడర్ సార్. కాబట్టి మన అందరం కూడా గుర్తుపెట్టుకొని నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే కంపల్సరీగా మనం చేసినప్పుడు కన్నా చేయనప్పుడు మనం చేదోడు వాదోడుగా ఉండాలి. ఎందుకు చేయలేదో కనుక్కోవాలి, వాళ్ళ బాధలు ఏందో మనం తీయాలి. చిన్న చిన్న విషయాలు వస్తూ ఉంటాయి, అవన్నీ సాధక బాధలు. ఇవన్నీ మనం ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా మనం అందరం కూడా సక్సెస్ అవుతాం సార్. ఆ విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా ఈ విషయాలన్నీ సమయపాలన పాటిస్తూ మనందరం కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి ఏకైక మార్గం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి సార్. అదేవిధంగా మన అందరం కూడా గోల్ ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ గోల్ పెట్టుకోవాలి సార్. ఎందుకంటే గోల్ అంటే ఊరికేనే మనం వచ్చింది 6 నెలలకు డైరెక్టర్ కావాలా, 10 నెలలకు డైరెక్టర్ కావాలా అనే మాట పెట్టుకోకూడదు సార్. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకున్నామంటే కంపల్సరీగా 1 మినిట్ సార్. నేను జూమ్ మీటింగ్లో ఉన్నారా, మీరు బస్ కాడ వచ్చేసి నేను వచ్చేస్తాను. సార్ నా వాయిస్ వినపడుతుందా? ఓకే సార్, క్లియర్ సార్. వినపడుతుంది సార్? ఓకే సార్, క్లియర్ సార్. ఓకే సార్. నిజంగా మనం స్మార్ట్ వర్క్ చేయాలి సార్, హార్డ్ వర్క్ గా చేయాల్సింది సార్. స్మార్ట్ వర్క్ చేయాలి సార్. ఎందుకంటే తెలియని విషయాలు మనం తెలుసుకొని మనం ఇంకా కొత్త కొత్త విషయాలు ఏమైనా ఉంటే మీ దగ్గర నుంచి తెలుసుకోవాలి సార్. నిజమైన లీడర్ అంటే ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకు సాధక బాధలు మనకు తెలుస్తాయి సార్. ఎందుకంటే ఎవరైతే కష్టం విలువ అణువణువు తెలుసుకొని వస్తారో వాళ్ళ లాంగ్ విజన్లో పనిచేస్తారు సార్. షార్ట్ కట్ కోసం ఎవరు ప్రయత్నం చేయరు సార్. ఎవరైతే కష్టం విలువ తెలిసిన వాళ్ళు, ఎవరైతే హార్డ్ వర్క్ తెలిసిన వాళ్ళు, ఎవరైతే నిజంగా స్వతహాగా ఎవరి మీద ఆధారపడక సత్య తెలిసిన వారు, ఎందుకంటే తాత్కాలికంగా కొన్ని బాధలు పడిండొచ్చు కానీ లాంగ్ విజన్ నిలబడేది వాళ్ళే సార్. మీ కళ్ళ ముందరే ఎంతోమంది చూస్తూ ఉంటారు సార్. మీరు మనకు పేర్లతో సంబంధం ఉండదు. నిజంగానే సార్ అతి స్వార్థం మనం పోకూడదు సార్. నెట్వర్క్లో సక్సెస్ కావాలంటే ఇవన్నీ మనకు ఉండాలి సార్. ఖచ్చితంగా మనం స్మార్ట్ వర్క్ చేసుకోవాలి సార్. స్మార్ట్ అంటే స్పెసిఫై, మేజరబుల్, అటైనబుల్, రిలవెంట్, టైం బాండ్. ఖచ్చితంగా స్మార్ట్ వర్క్ ఖచ్చితంగా చేయాలి సార్. గోల్ సెట్టింగ్ ఉండాలి. సక్సెస్ కరెక్ట్గా సాక్రిఫై, యూనిటీ, కరేజ్, కాన్సన్ట్రేషన్, ఎంతూసియాస్టిక్, స్వీట్నెస్ అండ్ స్టే అండ్ ట్రాక్ సార్. సక్సెస్ అంటే లీడర్ అంటే ఏ విధంగా ఉండాలంటే లైన్స్ యాటిట్యూడ్, ఈ ఫర్ ఎథికల్, ఏ ఫర్ యాక్టివ్ లిజనర్, డి ఫర్ డిసిషన్ మేకర్, ఏ ఫర్ ఎండ్రాస్ అండ్ ఎంతూసియాస్టిక్, ఆర్ ఫర్ రెస్పాన్సిబిలిటీ. వీళ్ళు మాత్రమే లీడర్ సార్. ఎందుకంటే కష్టంలో కానీ నష్టంలో కానీ డిసిషన్ మేకర్ వెరీ ఇంపార్టెంట్ సార్. లీడర్ అన్న వ్యక్తి ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్లో మనం సక్సెస్ కావాలంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి సార్. ఇవన్నీ కూడా సార్ మీ క్యాటలాగ్ బుక్లో ఎంతో ఆలోచించి ప్రిపేర్ చేయడం జరిగింది సార్. మీరు ఎంతమంది చదువుతున్నారో ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్. ఇవన్నీ కూడా మీకోసం స్వతహాగా తయారు చేసినట్టు. ఎందుకంటే లీడర్ అన్న వ్యక్తి ఖచ్చితంగా మనం చూసి మన టీం డూప్లికేషన్ చేస్తారు సార్.
ఎందుకంటే చిన్న పొరపాటు మనం చేసినా కూడా మన టీం కొలాప్స్ అయిపోతుంది సార్. కాబట్టి చిన్న పొరపాటు జరగకన్నా నెట్వర్క్లో సక్సెస్ కావాలంటే ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి సార్. ఎందుకంటే ఈ ఈ టాపిక్ పైన మనం అందరం కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. దీనిపైన ఎంత బాగా అయితే మనం కాన్సన్ట్రేషన్ చేస్తామో అంత బాగా మనం సక్సెస్ అవుతాం సార్. ఇది చాలా ఇంపార్టెంట్ మనందరికీ కూడా. ఎందుకంటే పేషెన్స్ ఇంపార్టెంట్, తీరిక ఉండాలి, కోరిక ఉండాలి. మీకు బోరు కొట్టినా మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను సార్. కమ్యూనికేషన్ గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి సార్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కమ్యూనికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ కూడా తెలిసి ఇంతకుముందు మనకు వచ్చింది 4,000 రూపాయల కిట్లు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు వచ్చింది లేటెస్ట్ ట్రెండ్ ఈరోజు వచ్చింది, నిన్న మళ్ళా ఒకటి ఆఫర్ పెట్టారు. అదేవిధంగా ఎన్ని ఉండాలంటే ప్రతి ఒక్కటి కూడా అప్లైన్తో కమ్యూనికేషన్ ఉండాలి, గ్రూప్లో ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా జూమ్ మీటింగ్లో కూడా లాస్ట్ వరకు కూడా 8 గంటల జూమ్ మీటింగ్ ఉంటుంది. రేపు పొద్దున్న జూమ్ మీటింగ్ లేకపోయి ఉండొచ్చు, లేకపోతే వచ్చింది స్పీకర్ మారిండొచ్చు. అవన్నీ చూస్తూ ఉండాలంటే మనం వచ్చింది ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది గ్యాప్ లేకుండా అస్తమానం దీని మీద మనము ఒక తిష్టేసుకుని ఉండాలి సార్. ఆ విధంగా ప్లాన్ చేసినామని చేసుకోవాలి సార్. అదేవిధంగా సక్సెస్ అయిన అప్లైన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డూప్లికేషన్ చేయాలి సార్. అప్లైన్ ఏ విధంగా సక్సెస్ అయ్యారు, వాళ్ళ యొక్క సాధక బాధలు ఏంటి, ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే అప్లైన్ కంపెనీ ఒక విధంగా చెప్పి అప్లైన్ ఒక విధంగా చెప్పి టీం వాళ్ళకి వచ్చింది సరిగా మనం కన్నా మోటివేట్ చేయలేక ఏకచక్రాపత చేసామంటే ఆడికే స్టాప్ అయిపోతుంది సార్. ఎందుకంటే మంచి మంచి లీడర్లు మనం కోల్పోతాం. ఎందుకంటే చాలామంది గ్రౌండ్ లెవెల్లో చాలా మనకన్నా మించిన వాళ్ళు వస్తారు, అద్భుతమైన లీడర్లు వస్తారు, గొప్ప వాళ్ళు వస్తారు. ఎందుకంటే మీ యొక్క శక్తి సామర్థ్యాలు మీకు కనపడవు సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా చేయాలని తపన ఉంటుంది, కోరిక ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది డౌట్ అడుగుతున్నారంటే వాళ్ళకి మనం తెలియజేయాలి సార్. ఎందుకంటే డౌట్ అంటే మనం విసిగించుకోకూడదు. ఖచ్చితంగా వాళ్ళకు డౌట్ అడుగుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా నేర్చుకున్నాం ఆశయం తపన ఉంటుంది. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మాత్రమే ఇది ఉంటుంది సార్. లైవ్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను సార్. నేను 6 నెలలు వచ్చింది పిన్ టు పిన్ నేర్చుకొని నేను తర్వాత ఎంతోమంది నేను వచ్చింది తెలియకపోయినా ఓపికతో సబ్జెక్ట్ అంతా బాగా నేర్చుకొని ఇప్పుడు రాయకాన్ రౌల్గా మనం చేస్తున్నట్టే కారణం ఏంటంటే ఆ పద్ధతి మనం ఓపికతో నేర్చుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకు తీరిక ఉన్నది, కోరిక ఉన్నది, అదేవిధంగా వెళ్తున్నాం సార్. షార్ట్ కట్లో మనం వెళ్ళట్లేదు, లాంగ్ విజన్లో వెళ్తున్నాం. ఈరోజు ఒక్కరోజు కోసం కాదు, మనం రేపు చేయాలి, ఎల్లుండి చేయాలి, రేపు నెల 5 ఇయర్స్ మనం ఖచ్చితంగా గోల్ పెట్టుకోవాలి. అందుకే మన టీం పేరు కూడా కేవా విజన్ 2030 టీం అని పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే దీనికి కారణం వచ్చింది 5 సంవత్సరాల ప్రణాళికబద్ధంగా మనం ప్లాన్ చేసుకొని మనకు త్రికరణ శుద్ధ ఆత్మవిశ్వాసంతో ఉన్న వాస్తవాలు మనం తెలుసుకొని మన అకౌంట్ దీక్షగా ప్లాన్ చేశామంటే 100% ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్లో మన అందరం కూడా సక్సెస్ కాగలమని చెప్పేసి దృఢమైన సంకల్పంతో నమ్మాను కాబట్టి చెప్తున్నాను సార్. మన అందరం కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి సార్. తర్వాత దీంతో పాటు 3 పాయింట్లు మీరు యాడ్ చేసుకోవాలి. కనపడాలి, వినపడాలి, నిలబడాలి సార్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఈ పొద్దు ఏదో బాధ వచ్చింది చెప్పేసి మనం వచ్చింది కంపెనీ అనుకోవడం అప్లైన్ మలవడం చేయకూడదు సార్. కనపడాలి, వినపడాలి, నిలబడాలి. ఈ పొద్దు నేను ఎక్కడ వెళ్ళినా కూడా కేవరడప్ప అనే గుర్తింపు వచ్చిన కారణం ఏంటంటే ఆ పొద్దు కష్టంలో కనపడాను, వినపడాను, నిలబడాను. కాబట్టి ఎవరు ఉన్నా లేకపోయినా నా కోసం నేను చేసుకోవాలి, నేను బాగుండాలి, నన్ను నమ్మిన టీం సభ్యులు బాగుండాలని ఎవరైతే దృఢ నిశ్చయంతో ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు 100% నెట్వర్క్ మార్కెటింగ్లో మనం సక్సెస్ అవుతాం సార్. ఖచ్చితంగా కనపడాలి, వినపడాలి, నిలబడాలి. ఖచ్చితంగా మనం అందరం కూడా ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఏ కష్టం వచ్చినా కూడా మనం వచ్చిందే. ఎందుకంటే ఫ్యామిలీలో 5 మంది ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయి సార్. ఇంత సంస్థలో ఇంతమంది టీం సభ్యులు చిన్న చిన్న పొరపాట్లు వచ్చి ఉంటాయి. కానీ నా లీడర్షిప్లో పనిచేసే వాళ్ళకి చిన్న పొరపాటు కూడా ఇంతవరకు జరగబోదని మీకు ఇంత కూడా చెప్పడం జరిగింది సార్. ఖచ్చితంగా చిన్న కంపెనీ నామ్స్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం నడుచుకుంటూ వెళ్దాం. ఖచ్చితంగా నెట్వర్క్లో మనం సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మన అందరం కూడా ప్లాన్ చేసుకున్నాం సార్. మనకు అందరికీ కూడా మంచి సువర్ణ అవకాశం. మన మంచి సంస్థలో మనం ఉన్నాం, మంచి లీడర్షిప్లో మీరు అందరూ ఉన్నారు, మంచి ప్రాపర్ గైడెన్స్లో మనం వెళదాం. కంపెనీ ఖచ్చితంగా ఆఫర్ ఏముండో దాని గురించి తెలుసుకున్నాం. ఖచ్చితంగా ఈ అన్ని విషయాలు మనం ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసామంటే 100% నెట్వర్క్ మార్కెటింగ్లో మనం సక్సెస్ అవుతాం సార్. ఇంకోటి మేజర్గా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన హెల్త్ పరంగా చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లం ఏముంది, వాళ్ళ కాంబినేషన్ ఏ విధంగా ఇవ్వాలి అని ఏదైతే షూట్ ఉందో అవి మాత్రమే మనం ఇవ్వాలి సార్. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ వేరు, మనం ఇచ్చే ప్రొడక్ట్ వేరే అని మనం ప్లాన్ చేసుకున్నామంటే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది, అదేవిధంగా మనకు చెడ్డ పేరు వస్తుంది సార్. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా కంపెనీ నామ్స్ ఏమున్నాయి, సెల్ బిజినెస్ పాయింట్ ఆఫర్ ఏముంది, అవన్నీ కూడా మనం తెలుసుకొని మన టీమ్ సభ్యులు తెలియజేసినప్పుడు మాత్రమే నిజమైన లీడర్గా మనం ఎదుగుతాం సార్. ఈ విషయాలను కూడా మనం ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా ఈజీగా మీకు ఎటువంటి నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా ఓన్లీ మీరు జూమ్ మీటింగ్ ద్వారా అప్లైన్ ద్వారా మీరు ప్లాన్ చేసుకుంటే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా
ఓన్లీ మనకు వచ్చిన ప్రణాళిక ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓన్లీ 6 months సినారీలో మీరు కన్నా ప్లాన్ చేసుకున్నట్టే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మినిమం 15,000 నుంచి 20,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నట్టే లాంగ్ విజన్లో ప్లాన్ చేశామంటే ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది 12,500 12 months ప్లాన్ చేసుకుంటే మీరు అందరూ కూడా ఫస్ట్ మెంబర్, సెకండ్ మెంబర్, థర్డ్ మెంబర్, ఫోర్త్ మెంబర్ అట్లా 12 months కంటిన్యూగా చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ 12 నెలల కాలంలోనే మనకు 1 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓన్లీ 3 lakh బిజినెస్ పాయింట్ మ్యాచ్ అయినందుకు గాను ఈ విధంగా ప్రణాళిక రచించుకోండి. షార్ట్ కట్లో వెళ్ళొద్దండి, లాంగ్ విజన్తో పనిచేయండి. ప్రతి ఒక్కరు స్వార్థం పనిచేద్దాం. ఖచ్చితంగా మన టీం కోసం మనకు తెలిసిన విద్యను మన టీం సభ్యులకు తెలియజేద్దాం. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకున్నామంటే 100% నెట్వర్క్లో రాక్ అండ్ రోల్గా ఈజీగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా కేవాక్ అయిపో ఇండస్ట్రీలో సక్సెస్ కావడానికి మనకు చాలా ఈజీ మార్గాలు ఉన్నాయి సార్. ఎక్కడ లేనటువంటి 2 lakh జనరేషన్ ప్లాన్ మనకు, అదేవిధంగా సైడ్ మైలెండ్ మెయింటైన్ లేకుండా ప్రొడక్ట్ల పరంగా మనకు క్వాలిటీ బాగున్నాయి, క్వాంటిటీ బాగున్నాయి, అదేవిధంగా ప్రొడక్ట్ నాలెడ్జ్ మనకు ఇస్తున్నాం, డెమోస్ ఇస్తున్నాం. ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా మనం ప్లాన్ చేయగలిగామంటే 100% నెట్వర్క్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈజీగా జాయిన్ కావచ్చు, సక్సెస్ కావచ్చు. కాబట్టి అందరం కూడా కదం దొక్కి ఖచ్చితంగా ఈ యొక్క నియమ నిబంధనలు పాటించుకుంటూ మనం అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా ప్లాన్ చేసుకుంటూ, అదేవిధంగా మీ అందరి కోసం నా హంబుల్ రిక్వెస్ట్, మళ్ళీ జూమ్ మీటింగ్ ప్రతిరోజు కూడా ఇద్దరిని ముగ్గురిని పెంచుకుంటూ వెళ్ళండి. ప్రతిరోజు జూమ్ మీటింగ్ రాండి, కొత్త కొత్త విషయాలను మనం నేర్చుకోండి. మన అనాటమీ క్లాస్ చెప్తున్నాం, ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్తున్నాం, నా కాంబినేషన్ ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకుంటామంటే 100% మనం సక్సెస్ అవుతాం సార్. నా వాయిస్ వినపడుతుందా? క్లియర్ సార్, వినపడుతుంది. క్లియర్ గా వినపడుతుంది సార్. ఏం చేయాలి అర్థం కాలేదు సార్, ఫోన్లు విపరీతంగా వస్తూ ఉన్నాయి. ఓకే సార్, ఇంక రోజు మాట్లాడుకున్నాం సార్, ఏమనుకోవద్దండి. ఫోన్లు విపరీతంగా ఇప్పటికి 10 calls వస్తున్నాయి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ లీడర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా. ఓకే సార్.